పెళ్లి వాళ్ళు ఇంటికి వస్తారు. పెళ్లి వాళ్ళు రాగానే అందరినీ ఎంతో ఆప్యాయంగా ముందు ముందే వెళ్ళిపోయి ప్రభావతి వాళ్ళందరినీ చాలా ఆప్యాయంగా పలకరించి ఎంతో గౌరవంతో లోపలికి రమ్మని చెబుతుంది. ఇక మీనా పుట్టింటి వాళ్ళు వస్తే కనీసం కూర్చోండి, మంచినీళ్ళు తాగండి అని కూడా అడగని ప్రభావతి పుట్టింటిని మీనా పుట్టింటి వాళ్ళని కూడా లెక్క చేయని ప్రభావతి వాళ్ళను మాత్రం అడుగులకు మడుగులొత్తుతూ ఎంతో గౌరవిస్తుంది. ఇక మీనా అవేమీ పట్టించుకోదు. వాళ్ళకి కాఫీలు టీలు ఇవ్వడానికని వెళ్తుంటే ప్రభావతి ఆపుతుంది. ఏయ్ పూలమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను కానీ చూస్తే వాళ్ళు పిల్లని కూడా నా కొడుకు ఇవ్వరు. నువ్వు ఓ పని మనిషిలాగా ఉన్నావు, ఈ ఇంటి కోడల్లాగే లేవు. అలాంటి నిన్ను చూస్తే నా కొడుకుకి సంబంధం వచ్చింది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళు వెళ్ళు అని అంటుంది. ఇక తర్వాత మీనా బాధతో పక్కకు వెళ్ళిపోతుంది. తర్వాత పెళ్లి వాళ్ళు ఇలా అడుగుతారు, మీ అబ్బాయికి పెళ్ళయిందని అన్నారు, మరి మీ కోడలేది? మీ కోడలు ఇంట్లో లేదా? పుట్టింటికి వెళ్ళిందా అని అంటే ఇక ప్రభావతి ఆ అవునవును అని అనేస్తుంది. ఇక తరువాత మరి కాఫీలు టీలు అని మీనాక్షి అనడంతో ఉందిగా అని అంటుంది. ఎవరండి? పనమ్మాయి ఉందా అని అంటారు పెళ్లివాళ్ళు. అవును, పని మనిషి ఉంది, కాఫీలు టీలు ఇలా తీసుకురా అని చెప్పేసి మీనాని చెప్పడంతో మీనా వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తుంది. ఎవరు ఈ అమ్మాయి? పని మనిషిలాగా లేదే అని అనడంతో పని మనిషా? పనమ్మాయిని ఎవరన్నారు? తను మా కోడలు అని సత్యం అనడంతో మీ కోడలా? అదేంటి పుట్టింటికి వెళ్ళిందని చెప్పారు ప్రభావతి గారు అని అంటే అయ్యో లేదండి, నేనేదో ధ్యాసలో ఉండి అన్నాను, తను మా కోడలు అని కవర్ చేసేస్తుంది ప్రభావతి. ఇక ఆ తర్వాత మీ అబ్బాయి మాకు బాగా నచ్చాడు, మరి మా అమ్మాయి కూడా మీకు నచ్చిందని చెబుతున్నారు. ఓ మంచి ముహూర్తం చూసుకొని పెళ్ళి ముహూర్తం పెట్టుకుంటే సరిపోతుంది అని అంటే అలాగేనండి, మీరు ఏదంటే అదే. మా అబ్బాయిని చూశారు కదా, అందంతో పాటు నిలువెత్తు బుద్ధి కూడా ఉంది. ఈ రోజుల్లో మగపిల్లలు ఎలా ఉంటున్నారో, కానీ నా కొడుకు మనోజ్ అలా కాదు, వాడు బంగారం, వాడు ఆణిముత్యం అని ప్రభావతి చెప్తుంది. అవును, చూస్తుంటేనే తెలుస్తుంది మీ అబ్బాయి మంచితనం. మా అమ్మాయి కూడా అదృష్టవంతురాలే, ఇలాంటి మంచివాడు దొరకడం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం అని అంటారు. ఇక వాళ్ళు కూడా అదే సమయానికి అక్కడికి బాలు వస్తాడు. బాలు వచ్చి అమ్మ ఏమి నటించేస్తున్నావు? అసలు నువ్వు ఎంత గయ్యాలివో మాకు బాగా తెలుసు, కానీ పెళ్లి వాళ్ళ దగ్గర ఎంత వినయంగా ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నావమ్మా, నిజంగా నీకు అవార్డు ఇవ్వచ్చు అని మనసులో అనుకొని అక్కడికి వస్తాడు. ఇక వచ్చిన తర్వాత మీనాక్షి పెళ్లి వాళ్ళతో ఇలా అంటుంది, సంబంధం ఎలాగో ఖాయమైపోయింది కాబట్టే మీరు అబ్బాయికి ఏం పెడతారో ఎంత పెడతారో ఓ మాట అనుకుంటే బాగుంటుంది అని అనగానే బాలు 40 లక్షల రూపాయలైతే ఇవ్వాలి అని అంటాడు. ఏంటి 40 లక్షలా? 40 లక్షలు ఇవ్వడం ఏంటి? అడిగితే మేము 5 కోట్లైనా ఇస్తాము, కానీ 40 లక్షలేంటి? లేదు, మా అల్లుడికి మేము ఓ చోట ఆస్తి ఉంది, ఆస్తి రాస్తాము, పెళ్ళి కూడా బాగా చేస్తాము, ఓ 2 కోట్ల వరకు ఇస్తాము అని అంటారు. 2 కోట్ల? వద్దు వద్దు, 40 లక్షలు చాలు అని అంటాడు. అదేంట ఇందాకటి నుంచి 40 లక్షలు 40 లక్షలు అంటున్నావు, అసలు 40 లక్షలేంటి అని అంటే మీరు ఎక్కువ ఇచ్చినా మాకేమీ అక్కర్లేదు, అసలు కట్నం తీసుకోవడం అది చాలా పెద్ద తప్పు, వరకట్నం నిషేధం. ఇది నేను చెప్పిన మాట కాదు, అందరూ చెప్పిన మాటే. కానీ ఆ 40 లక్షలు అదే వాడు ఇంట్లో నుంచి కొట్టుకెళ్ళిపోయిన ఆ 40 లక్షల రూపాయలు ఇచ్చేస్తే చాలు అని అంటే ఏంటి ఏమంటున్నావు? 40 లక్షల రూపాయలు కొట్టుకుపోవడం ఏంటి? ఎక్కడ కొట్టుకుపోయాడు అని అంటే ఎక్కడో అయితే నేనెందుకు అడుగుతాను? మా చెల్లెలి పెళ్లి కోసం మా నాన్నగారు దాచిన డబ్బుని ఇదిగో ఈ పెళ్లి కొడుకు కొట్టుకుపోయాడు. ఆ ఒక్క 40 లక్షలు ఇస్తే చాలు, 50 లక్షలు కూడా మీరు ఇవ్వద్దు, మీ ఒక్క రూపాయి కూడా మాకొద్దు అని బాలు అనడంతో ఏంటి ప్రభావతి గారిది, మీ కొడుకు మంచివాడు, ఆణిముత్యము, అది ఇది అని 100 మాటలు చెప్పారు, ఇంట్లో డబ్బు కొట్టుకుపోవడం ఏంటి? అది చెల్లెలి పెళ్లి కోసం దాచిన డబ్బు
అని అనగానే, అది వదిన గారు అని అనగానే, నోరు ముయ్యండి, వదిన గారేంటి వదిన గారు, అప్పుడే వరుసలు పెట్టేస్తున్నారు, ఆలు లేదు చూలు లేదు, అల్లుడేమో సోమలింగం అన్నట్టుంది మీ వరస, పెద్దింటి వాళ్ళం కదా దొరికామని తేరగా మీ అబ్బాయిని కట్టపెట్టేద్దామని చూసారా, మీ అబ్బాయి ఓ పెద్ద దొంగ అని తమ్ముడే చెప్తున్నాడు. చెల్లెలు బాధ్యతగా చెల్లెలు పెళ్లి చేయాల్సిన అన్న డబ్బు కొట్టుకుపోవడం ఏంటి, ఇది ఎంత పెద్ద విషయం. ఈరోజు చెల్లెలికి ఇలా చేశాడు, రేపటి రోజున కట్టుకున్న భార్యకు అతనేం సరి చేస్తాడో, అతనేమి సుఖంగా సంతోషంగా చూస్తాడు, కట్టుకున్న భార్యను ఇంకెంత బాధ పెడతాడో. ఇంత పెద్ద విషయం దాచిపెట్టేసి మా అమ్మాయి గొంతు కొయ్యాలని చూస్తున్నారా, ఇంకా ఇక్కడే ఉన్నారేంటండి, పదండి అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉండగా ప్రభావతి, వదిన గారు, అన్నయ్య గారు ఆగండి, అసలు ఏం జరిగిందో మీరు వినండి, ఆ డబ్బు కొట్టుకుపోవడం నిజమే, కానీ ఆ డబ్బుని తీసుకురమ్మని ఓ అమ్మాయి చెప్పింది అని చెప్పబోతూ ఉండగా, ఆపండి, మీ సోదంతా వినడానికి మేమిక్కడికి రాలేదు, వినడానికి మేము సిద్ధంగా లేము, అయినా దేవుళ్ళలాగా వచ్చావు బాబు, సమయానికి వచ్చి నిజం చెప్పావు, లేకపోతే మా కూతుర్ని గొంతు కోసేసేవాడు వీడు, పెళ్లి పేరుతో చెల్లెలి పెళ్లికి దాచిన డబ్బే వీడు తీసుకుపోయాడు అంటే మా ఆస్తి మొత్తం హారతి కర్పూరంలాగా చేసేస్తాడు, ఇక మీకో దండం, మీ సంబంధానికో దండం అని చెప్పేసి బాగా తిట్టి వాళ్ళు వెళ్ళిపోవడంతో ప్రభావతి కోపంతో, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయారా, ఇప్పుడు సంతోషంగా ఉందా, ఈ సంతోషంతో ఇంకో 2 పెగ్గులు తాగు, అయినా తోడబుట్టిన అన్నయ్య జీవితం నాశనం చేయాలని నీకెలా అనిపించింది, వాడి మీద నీకు అంత కుళ్ళేంటి, పెళ్ళిని చెడగొడితే అది ఎంత పెద్ద పాపమో తెలుసా, ఇప్పటికే నువ్వు పాపం అనుభవిస్తున్నావు, ఇంకా ఎందుకురా పాపాన్ని మూటగట్టుకుంటావు నువ్వు, వాడినికేం ద్రోహం చేశాడు, పగవాళ్లే పెళ్లి చూపుల్లో ఉంటే ఇలా మాట్లాడరు, వాడు నీ తోడబుట్టినవాడు, అలాంటిది వాడి కోసం 40 లక్షల రూపాయలు తీసుకుపోయాడని చెబుతావా అని అంటే, మమ్మీ నేనేమైనా లేని మాట చెప్పానా, ఉన్న మాటే కదా చెప్పాను, ఉన్నమాట అంటే తప్ప అని అంటే, తప్పే, ఖచ్చితంగా తప్పే, ఇలాంటి సమయంలో చెప్పడం తప్పే, అయినా నువ్వు వేరే ఏదో దురుద్దేశం మనసులో ఉంచుకొని కావాలనే సంబంధం చెడగొట్టావు, ఈ పెళ్లి చూపులు చెడగొట్టావు, వాడు ఎంతో బాధపడుతున్నాడు, వాడి ఉసురు, ఈ తల్లి ఉసురు ఇంకా నీకు తగులుతుంది అని శాపం పెట్టడంతో సత్యం ఇలా అంటాడు, ఆపుతావా ప్రభావతి, ఏంటి శాపాలు పెడుతున్నావు, నీ శాపాలు ఇక్కడ ఎవరికి తగులుతాయి, ఎవ్వరికి తగలవు, ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులే చెడిపోతే నువ్వింత బాధపడిపోతున్నావే నీ కొడుకు విషయంలో, మగవాడు వాడికి పెళ్లి చూపులు కాకపోతే ఇంకో పెళ్లి చూపులు వస్తాయి, ఏదో ఒక అమ్మాయి వాడిని పెళ్లి చేసుకుంటుంది, కానీ పాపం నా చెల్లెల కుటుంబం మీనా అమ్మ వాళ్ళని ఎంత బాధ పెట్టావు, మీనాకి పెళ్ళి జరిగే సమయంలో నీ కొడుకు చేసిన పనేంటి, వాడు పీటల మీద నుంచి వెళ్ళిపోయాడు, మరి అది ద్రోహం కాదా, అది పాపం కాదా, ఆ పాపం తల్లి కొడుకులకు తగులుతుందా లేదా, పెళ్లి చూపుల్లోనే పాపం నీ కొడుకు తగలాలని నువ్వు అంటున్నావు, మరి పెళ్ళిలో వాళ్ళని అంత బాధ పెట్టావే, వాళ్ళు అంత క్షోభకి గురయ్యారే, మరి దానికేం సమాధానం చెబుతావు, అది తప్పు లేదా, ఆడబిడ్డ కన్నీరు పెట్టుకున్నా ఆ కన్నీటికి విలువ లేదా, ఆ కన్నీటికి అసలు నీ మనసు కరగలేదా, మీనా కన్న తల్లి పార్వతి ఆ రోజు ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటుంటే అలాగే బండ్రాయిలా నిలబడ్డావు, కానీ నీ గుండె కొంచెం కూడా చెదరలేదు, ఆదరలేదు, ఇప్పుడు నీ కొడుకు దాకా వచ్చేసరికి నీకు బాధ కలుగుతుందా అని సత్యం అనడంతో ప్రభావతి, ఓ అది మనసులో పెట్టుకొని ఇలా చేశాడన్నమాట, నాకేమో ఇలా పూలమ్ముకుని పూల పిల్ల రావడం ఏంటి, మా అన్నయ్యకేమో కోటీశ్వరుల అమ్మాయి రావడం ఏంటి అన్న కుళ్ళుతో ఇలా చేశాడు అని ప్రభావతి అనడంతో ఇక ఇలా అంటాడు బాలు, అమ్మా నన్ను ఎన్ని మాటలైనా అను, ఎందుకంటే నీ కొడుకును ఫస్ట్ నుంచి నేను నువ్వెన్నన్నా బారాయిస్తున్నాను, అలా అని చెప్పి మీనాని అంటే మాత్రం ఊరుకోను, బాగోదు, తనేం తప్పు చేసిందని మాట్లాడితే నువ్వు పూలమ్మాయి పూలమ్ముకునే కుటుంబం అంటున్నావు, పూలమ్ముకుంటున్నారు నిజమే, వాళ్ళు పద్ధతిగా కష్టార్జితాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు,
నీ కొడుకులాగా కాదు, ఆ మనోజ్ గాడిలాగా కాదు. ఎదుటి వాళ్ళ డబ్బుకు ఆశపడడం లేదు. పూలమ్ముకొని బ్రతకడం కూడా ఓ తప్పేనా? అలా అయితే ₹1,00,00,000 పెట్టి ఏదైనా మంచి బిజినెస్ పెట్టించు మీనా పుట్టింటి వాళ్ళకి. అప్పుడు ఇలా పూలమ్ముకునే కుటుంబం అని నువ్వు అనవు కదా. వాళ్ళు కష్టపడి బ్రతుకుతున్నారు. కానీ నీ కొడుకు డబ్బు కొట్టుకుపోయి దొంగ బ్రతుకు బ్రతుకుతున్నాడు అని బాలు గట్టిగా చెప్పడంతో, ఛ, మీ నోట్లో నోరు పెట్టడం నాదే తప్పు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సంబంధం పోతే పోయింది. ఇంకో పెద్దింటి సంబంధం వచ్చి వాడిని పెళ్లి చేసుకొని మహారాజులాగా వాడిని చూసుకుంటారు. ఇంతకంటే గొప్పింటి సంబంధం వాడికి వస్తుంది. అప్పుడు మీరు కుళ్ళుకొని మీ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా చేసేదేమీ లేదు. ఎంతైనా నా కొడుకు దర్జా, వాడు ఎప్పటికీ రాజానే అని చెప్పి కోపంగా మనోజ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక అందరూ వెళ్ళిపోయాక మీనా బాలుని అడుగుతుంది, ఏవండి, ఎందుకండి అలా చేశారు? మీరు ఎందుకు సంబంధాన్ని కావాలని పాడు చేశారో? అలా డబ్బులు అడగడం తప్పు. పైగా ఆ డబ్బు మీ అన్నయ్య కొట్టుకొని ఇంట్లోంచి కొట్టుకొని వెళ్ళిపోయాడని చెప్పడం ఇంకా తప్పు. కావాలనే చెప్పారు కదా అని అంటే, అవును, కావాలనే చెప్పాను. వాడికి బాధ అర్థం అవ్వాలి కదా. మా మమ్మీకి కూడా ఆ బాధ అర్థం అవ్వాలి కదా. పెళ్ళిలో మీ కుటుంబం ఎంత బాధపడిందో మా మమ్మీకి అర్థం కావడం లేదు. శాంపిల్ తెలియాలని కొంచెం నేనే జరికిచ్చాను అని బాలు చెబుతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? బాలుకి ఎంతైనా నా మీద ప్రేమ ఉంది. అందుకనే తన తల్లి విషయంలో కూడా గట్టిగా నిలదీసి నన్ను వెనకేసుకొస్తున్నాడు. నా పుట్టింటి వాళ్ళ మీద ఈక కూడా వాలకుండా మాట్లాడుతున్నారు అంటే ఇది ప్రేమ ఉండబట్టే కదా ఇలా చేస్తారు. ఆయనకి నా మీద ప్రేమ అయితే ఉంది అని మీనా అయితే తెలుసుకుంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పెళ్లి వాళ్ళు ఇంటికి